ఏ గుడ్ మెసేజ్ ఫర్ అప్కమింగ్ జనరేషన్. సో నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. సో ఎందుకు అంటున్నానంటే ఈ మాట, అరే మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, ఈరోజు నేను ఇక్కడతోనే ఆపేయండి. గల్ఫ్ కంట్రీస్ వద్దు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వచ్చి కష్టపడుతున్నారంటే కేవలం మీకోసమే, మీ ఫ్యామిలీ కోసమే, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసమే. వాళ్ళు ఇక్కడ ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీకు తెలుసా? అసలు వాళ్ళు టైంకి అన్నం తింటున్నారో లేదో తెలుసా? మీకు టైంకి పడుకుంటున్నారో లేదో తెలుసా? అక్కడ వాళ్ళు పనిచేసే చోట వాళ్ళకి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారో తెలుసా? వాళ్ళు కొట్టినా తిట్టినా ఎన్ని చేసినా వాళ్ళు పడుతున్నారంటే కేవలం మీకోసమే అనేది మీకు తెలుసా? ఆలోచించండి బ్రదర్, ఆలోచించండి. నా మెయిన్ పాయింట్ ఏమరా అంటే, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్కి వద్దు. ఇదే నాకు నా మైండ్ మొత్తం ఇదే ఉంది. అరే నా పరిస్థితే ఇప్పుడు ఇలా ఉంది, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎవరు చెప్పడం లేదే అనేదే నా మెయిన్ ఇంటెన్షన్. ఇదంతా నాకు మనసులో వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదువు పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. వాళ్ళు మీకోసం ఎంత కష్టపడుతున్నారో, మీ ఫ్యూచర్ కోసం ఎంత కష్టపడుతున్నారో. సో నా మెయిన్ ఇంటెన్షన్ మాత్రం ఇదే బ్రదర్. నేను చెప్పిన మాటలు మీకేమైనా తప్పుగా అనిపించుంటే ఐఎమ్ సారీ. సో దిస్ ఈస్ మై పాయింట్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి నేను చెప్పాలనుకునేది ఇదే.